ఆడు కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం, బ్రతుకుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా? జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. బాబు ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమత్తలు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని, తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండీ, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానిక, మర్యాద చేయడానిక? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్. మీరు ఎక్కువగా మాట్లాడుతూ నేను తెలుసుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చిపడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజిన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది అంటుట. ఆల్రెడీ అని మనం ఏంటిది రవా అప్పలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడనివిడక్క, తినేస్తున్నాడు. ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే. అబ్బా, నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి, ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆరు ట్రబుల్ మనకు కాదు, ఆరుకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? ఏమైంది?
ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సరపనీడు ఏపకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో నువ్వు అంటాడా? తినగారు నువ్వు రానక్కర్లేదు. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే. ఫన్నీ ఫెలో. బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మార్చడం నా వల్ల కాదు. బాబు గణత కొదడుకుని మొహన్ పెట్టుకున్న కుర్రాడు మీకు ఏమన్నా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో. ఇదే ఎవరు? మా తాతయ్య. బాబు మీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు. అబ్బాయి ఒట్టు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరయ్య సినిమాలో ఇంటి వాళ్ళ ఉన్నాడు. మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి. ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. బాబు అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే. బాబు అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్కగా పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూశాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరి అయితే ఇతను మీ మనవడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచ్చి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? ఓసి నీ నాన్న కడుపు మాట. కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు బయటినాడు. మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టానంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగడు బాబు, పొరపాటు అయిపోయింది. అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు, ఆడే పంపంటారు. తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు. ఈ డాక్టర్ గారికి అదేది? వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదుంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందా? మేము అలా ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీవులో ఒక అమ్మాయి ఉంది. ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి? నాకేమైనా అనిపిస్తానికి మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు సార్ పాయింట్కి వచ్చేసాడు.
మామధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే. మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుద్ధి మా సార్ పిలుస్తా. ఏంటాడు పిలిచేది? గొట్టంగాడు ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ చేస్తాను. కొడుతున్నాడు కదా, వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని? కంగారు పడతారు కదా. అడ్రస్ చెప్పండి. డోర్ నెంబర్ 119, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈయనే. కొంపు తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? అబ్బో లేదు. అయితే ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సీనిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. మధ్యలో లింగలింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళ. ఇదిగో అమ్మాయి కళ, నీకోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్రవెదవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి, ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా. ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు. నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే. ఇతనితో మనకేంటి పని? నువ్వు పో. ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వురా, నువ్వురా, నువ్వురా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌతులు అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేని చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవర్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా, ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? ఓ, ఈ రోజు మాట్లాడతావా? ఏంటి వాటరా? నేను ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబు ఏడి? వెళ్ళిపోయాడు.
అయ్యయ్యో బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఇక మా నాన్న విషయం అంటావా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, నా తొట్టి పెట్టి చిచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతారో తీసుకెళ్తాం. అమ్మాయితో డైలాగులు ఏమిటి? డైలాగులు లేవే. అదే వస్తాను. చూడమ్మా, నీకు ఇక్కడ ఏం భయం లేదు, హాయిగా పడుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం. దొంగలుంటారు, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు. పడుకో పడుకో. ఈ గదికి ఈ మంచానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. చదివితే మన మంచం మీద తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా. ఈ గదికి చావుల గదని కూడా మరో పేరుంది. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు. ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది.